ఆదికాండము 14వ అధ్యాయము. షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు ఎలాము రాజైన కదొర్లాయోమేరు గొయ్యిల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను గొమొర్రా రాజైన బిర్షాతోను ఆద్మ రాజైన షినాబోతోను సెబోయియుల రాజైన షెమెబేరుతోను సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రము అయిన సిద్దియు లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లామొయె యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్తారోతు కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హిరోయిలను అరణ్యము దగ్గరనున్న ఎల్ఫారాను వరకు తరిమి సేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఎన్మిష్పాతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటికి హసాసోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును గొమొర్రా రాజును అద్మా రాజును సెబాయిము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గొయ్యియుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాలు రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండను పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీయు పట్టుకుపోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతను ఎష్కోలు సహోదరుడను ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలెము రాజైన మల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడతను అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతను అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చి ఆనేరు ఎష్కేలు మమ్రే అను వారిని ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని పొమ్మని
సొదొమ రాజుతో చెప్పాను.